తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద బీజేపీ నేతలు కూడా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఎందుకు అసలు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ కాల్చారని మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, దిష్టిబొమ్మ దగ్ధం ఎందుకు చేశారు, అసలు ఏం జరిగింది? పార్లమెంట్లో ప్రతిపక్ష నేత, పార్లమెంటు అధికార పక్షం ఎంత వాల్యూ ఉంటుందో ప్రతిపక్ష నేతకు అంత వాల్యూ ఉంటుంది. పార్లమెంట్లో కాలు మీద కాలేసుకొని ఛాయ్ తాకుండా మెట్ల మీద ఛాయ్ తాకుండా ఉండి పార్లమెంట్లో మీరు ఎప్పుడైనా మన భారతదేశం కోసానికి మంచి గురించి ఏ రోజన్నా మాట్లాడిండా, ఏ రోజన్నా సలహాలు ఇచ్చిర్రా? వేరే దేశానికి పోయి భారతదేశం మీద విమర్శలు చేస్తూ ఉంటాడు. భారతదేశంలో పుట్టి భారతదేశం కోసానికి ఈ విధంగా మాట్లాడితే సమాజం ఏ విధంగా ఒప్పుకుంటుంది? అదేవిధంగా గతంలో మీ ఫాదర్ అయిన రాజీవ్ గాంధీ, వాజ్పేయి గారిని విదేశాలకు పంపించి చర్చల కోసం పంపించారు. పంపించినప్పుడు నీ ఏ విధంగా ఉండాలి, తన తనయుడు ఏ విధంగా ఉండాలి, ఒక్కసారి ఆలోచించుకొని దీన్ని చూసుకోవాలి. ఎందుకంటే ప్రతిపక్షం అంటే ప్రతిపక్షం హోదాలో ఉండి ఏ అవసరాలు ఉన్నా కానీ కమిట్మెంట్గా పోతూ ఉండాలి. ఇప్పుడు యుద్ధాలు నడుస్తూ ఉన్నాయి ఇక్కడ పాకిస్తాన్, బంగ్లాదేశ్, అదేవిధంగా ఇరాన్, ఇరాక్, ఇరాను, ఇజ్రాయెల్, అదేవిధంగా అమెరికా, ఇరాను, మళ్ళా గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇన్ని దేశాలు నడుస్తూ ఉన్నాయి. ఎంత క్రిటికల్ పరిస్థితి ఉన్నది. ఏదైతే మనకు క్రూడ్ ఆయిల్ వస్తూ ఉన్నదో క్రూడ్ ఆయిల్ షిప్ కూడా పేల్చడం జరిగింది. క్రూడ్ ఆయిల్, గ్యాస్ అన్నీ మన ఆహార వస్తువులు ఏవైతే ఉన్నాయో దాని మీద చర్చించండి. దాని మీద చర్చించి మన దేశం ఏ విధంగా బాగుపడాలి, ఏ విధంగా పోవాలి ఒక్కసారి ఆలోచించుకొని ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని తెలివిగా మాట్లాడి దాన్ని ముందుకు పోతే బాగుంటుందని భారతదేశంలో భారతీయ జనతా పార్టీ దీన్ని ఖండన చేస్తుంది. అందుకోసానికి ఈరోజు దిష్టిబొమ్మ కూడా తలగబెట్టాడు. రాహుల్ గాంధీ ధర్నా చేసినందుక, కాలు మీద కాలు వేసుకున్నందుక అసలు మీరు ఎందుకు? ఎందుకంటే పబ్లిక్ ఇష్యూస్ సంబంధించి గ్యాస్ ఇష్యూ, పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ కొత్త ఉంది. పార్లమెంట్ లో ఏం సమస్య ఉంది? పార్లమెంట్ అంటే దేవాలయంలో ఏ విధంగా ఉండాలి, క్రమశిక్షణ ఉండి నువ్వు ఒక ప్రతిపక్ష నేతవు, నీ కింద ఇంతమంది 100 మంది ఉన్నారు, వాళ్ళకి నేర్పించే బదులు నువ్వే రాంగ్ చేస్తూ ఉంటే ఎక్కడ పోతుంది? ఇది ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది? దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. మీరు కూడా ప్రజాప్రతినిధులుగా రాష్ట్రంలో గ్యాస్ కొరత అనేది ఉందా దేశవ్యాప్తంగా? ఎందుకంటే చాలా సమస్య ఉంది అనేది రోడ్ల మీదకి వస్తున్నారు, కొన్ని చోట్ల దాడులు చేసి మరీ తీసుకుంటారు. ఇక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం సివిల్ సప్లైకి సంబంధించిన డిపార్ట్మెంట్ మంత్రి కూడా కొంత దాని మీద సమీక్ష కూడా చేసింది. మీరు ఒకటే ఆలోచించుకొని, చాలా మంది ఏంటంటే యూపీలో సమాజ్వాదీ పార్టీ అయినా వేరే దగ్గర వేరే పార్టీ అయినా కావాలని ఈ స్టాక్ను ఒక దగ్గర పెట్టేసి క్రైసిస్ చూపించేసి ప్రజలను ఆందోళన చేపించే ప్రకంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకుంటూ ఉంటుంది. గట్టి చర్యలు ఎందుకంటే సమకూర్చే ఇప్పటి వరకు మనకు 4 వారాల వరకు ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది లేకుండా జయశంకర్ కూడా ఇరాన్ వాళ్ళతో కూడా మాట్లాడేదని, రాయబారితో కూడా మాట్లాడింది. మన నౌకలు ఏదైతే ఉందో నౌకలు కూడా బయలుదేరడం జరిగింది. మన భారతదేశానికి ఏదైతే యూటిలైజ్ అవసరం ఉందో ఆల్రెడీ ఎప్పటికప్పుడే మాట్లాడడం జరుగుతూ ఉంది. ప్రధానమంత్రి మోదీ గారు గిట్ట మాట్లాడడం జరిగింది. ప్రజాస్వామ్య బద్ధంగా చర్చలు సమకూర్చుకుంటే బాగుంటుందనే ఉద్దేశంలో ఎక్కడ దేశాలు యుద్ధాలు కాకుండా యుద్ధాలు ఆపేయాలనే ఉద్దేశంతోనే భారతదేశం బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు రాహుల్ గాంధీ దేవాలయం లాంటి పార్లమెంటును కూడా అవమానపరిచే విధంగా వ్యవహరించాడు. అక్కడ కూర్చొని కాలు మీద కాలు వేసుకొని టీ తాగడం ఏదైతే ఉందో దాన్ని ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడం. అందుకే ఈరోజు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తామని అంటూనే గ్యాస్ కానివ్వండి, పెట్రోలింగ్ సంబంధించిన కొరత ఎక్కడ లేదు. కేవలం అటు ప్రతిపక్షాలు ప్యానిక్ చేయడము, అపవాలు రేపెత్తడమే తప్ప ఎక్కడ కూడా కొరత లేదని చెప్పి బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అంటున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.